వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNB విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారండి. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను వ్లాగ్ మార్నింగ్ నుంచి లేవటం నుంచే స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య నేను వ్లాగ్స్ మీతో అస్సలు షేర్ చేయట్లేదు కదా. సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ని షూట్ చేయాలి అనేసి ఈరోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఇట్లాగా దివాన్ సెట్ అలాగే సోఫా సెట్ వీటన్నిటిని సెట్ చేసుకుంటాను. దుమ్ము అదంతా దులిపేసి ఒకసారి నీట్గా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా పిల్లలు లేవలేదు కాబట్టి నేను ముందుగా ఇల్లు ఊడ్చేసి తుడిచేస్తే వాళ్ళు లేచేసరికల్లా ఫ్రెష్గా ఉంటుంది. సో నేను 6:30 ఆ టైంలో లేస్తానమాట. ఆ టైంలో లేస్తే నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, నిదానంగా పనులు చేసుకోవచ్చు. సో లేవగానే ముందు నేను ఇల్లదంతా క్లీన్ చేసి ఆ తర్వాత వంటగదిలోకి అయితే వచ్చేసాను. ముందుగా నేను ఒకటి బ్రేక్ఫాస్ట్కి సంబంధించింది మొత్తం కూడా నేను కుక్ చేయడానికి సో ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట. ముందుగా అయితే ఎగ్స్ని ఉడకపెట్టేద్దాము అనేసి ఎగ్స్ని తీసేసుకొని ఇట్లాగా స్టవ్ మీద పెట్టేశాను. ఇది కొంచెం లేట్గా కుక్ అవుతుంది కదా. సో బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా కొంచెం టైం ఉంటుంది, పిల్లలు లేవాలి, స్నానాలు చేయాలి కాబట్టి నేను ముందుగా కోడిగుడ్లు ఉడకపెట్టేసి చివరిని పెట్టి దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి అవి నిదానంగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం పన్వీత్కి లంచ్ బాక్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు పన్వీత్కి వంకాయలను అయితే కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఇంట్లో ఒక 1/2 kg దాకా వంకాయలు ఉన్నాయన్నమాట. నేను ప్రతి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాను కదా. సో 1 kg కూరగాయలు తెచ్చుకుంటే 2 సార్లుగా కుక్ చేస్తానమాట. 1/2 kg ఒకసారి, ఇంకొక 1/2 kg ఇంకొకసారిగా కుక్ చేస్తాను. సో ఈరోజు నా దగ్గర ఒక 1/2 kg వంకాయలు దాకా ఉన్నాయన్నమాట. వీటిని నేను కట్ చేసుకునేటప్పుడు ముందుగా ఒకసారి వంకాయలని కడిగేసి ఆ తర్వాత ఇంకొక గిన్నెలోకి వాటర్ని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కట్ చేస్తాను. అన్ని వంకాయలు కట్ చేసేసరికల్లా కొంచెం నల్లగా అవుతాయి. అదే ఇట్లా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్నాము అంటే అసలు ఇంకా ఒక 2-3 kgలు కట్ చేసేదాకైనా కానీ అసలు వంకాయలు నల్లగానే అవ్వవు అనమాట. అట్లాగే తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. వంకాయలు అన్నిటిని ఒకసారి కట్ చేసేసుకొని ఇంక ఇప్పుడైతే కూరని చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసి జస్ట్ నార్మల్గా ఉప్పు కారం లైట్గా వేసి పన్వీత్కి కర్రీ అయితే చేస్తాను. ఉప్పు కారం మనకి తగినట్లుగా కొంచెము టేస్టీ సరిపడినట్లుగా ఎక్కువ వేసుకుంటే పిల్లలు కూరని ఎక్కువగా తీసుకోలేరు కాబట్టి పిల్లలకి సరిపడంతా నేను ఉప్పు కారం తక్కువ వేసి ఇట్లాగా వాళ్ళ కోసం ఎమ్మీగా చేస్తాను. మసాలాలు అలాంటివి ఏమీ వేయకుండా ఇట్లా చేయడం వల్ల వాళ్ళు ఈజీగా తినగలరు, కూరను కూడా కొంచెం ఎక్కువ తినగలరు అనమాట. అందుకే పన్వీత్కి సపరేట్గా కూరనైతే చేస్తాను. 2 పిల్లలకి అదే సరిపోతుంది. ఇంకో పక్కన నేనైతే ఇడ్లీలు వేస్తున్నానండి. సో ఇడ్లీ పిండి నిన్నటిదనమాట. ఈరోజు ఇంకొంచెం ఉంది, అందుకే ఇంకా ఒక 4 ప్లేట్ల దాకా అయ్యేటట్లుంది. సో ఇంకా ఇడ్లీ పిండిని వేసేస్తున్నాను. ఒకవేళ ఇడ్లీ సరిపోకపోతే మాకు తర్వాత మేము పోహా కానీ లేదంటే ఇంకొకటి ఏదన్నా సింపుల్గా అయిపోయే చపాతీ ఇలాంటివి ఏదో ఒకటి చేసుకుంటాం అనమాట. ఇంకా ఇప్పుడైతే పిల్లలకి ఇడ్లీ అయితే వేసేస్తున్నానండి. నేనైతే ముందుగా కుక్కర్లో మనము ఇడ్లీ కుక్ చేస్తాం కదా, దాంట్లో వాటర్ పోసేసి మూతను పెట్టి వాటిని ముందు వాటర్లో అది వేడవుతూ ఉంటుందన్నమాట, ప్రీ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపైతే ఇడ్లీ ప్లేట్లన్నిటినీ కూడా ఇట్లాగా పిండి వేసేసి ఫిల్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా లాస్ట్లో దీన్ని తీసుకెళ్ళి పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి ఇడ్లీలు మొత్తం వేయగా నాకు ఇంకొక ప్లేట్లో ఒక ఇడ్లీకి స్పేస్ ఉందన్నమాట. అంటే 3 ప్లేట్లకు వచ్చి ఇంకొక ప్లేట్లో 3 ప్లేట్స్ అయినాయి. ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తారు అంటారు కదండి. ఖచ్చితంగా ఆడవాళ్ళు మాత్రమే చేయగలరు, మగవాళ్ళు అస్సలు మల్టీ టాస్కింగ్ ఇంట్లో చేయలేరు అనమాట. సో ఆడవాళ్ళు చూడండి ఎన్ని పనులు ఎట్ ఏ టైం చేయగలరు. బ్రేక్ఫాస్ట్, లంచ్, తర్వాత పిల్లల్ని రెడీ చేయటము ఇలాంటివన్నీ చెయ్యటానికి ఆడవాళ్ళకి మాత్రమే ఓపిక ఉంటుందని నా ఫీలింగ్. మరి మీ ఫీలింగ్ ఏంటి? నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ ఇంట్లో జెంట్స్ అంటే మీ హస్బెండ్స్ కూడా మల్టీ టాస్కింగ్ చేస్తారా, లేదు అంటే మీరు మాత్రమే అన్ని పనుల్ని చూసుకుంటూ ఉంటారా? నేనైతే అన్ని పనుల్ని చూసుకుంటూ ఉంటానండి. ఈ లోపైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. మన ఆడవాళ్ళము ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంఫర్ట్గా మనం నైటీలు వేసుకోగలం. కానీ పద్దాక నైటీలు వేసుకొని ఉంటే కొన్ని రోజులకి మనకే చిరాకేస్తుంది చూసి. సో ఇంట్లో కూడా కంఫర్ట్గా అలాగే బయటికి వెళ్ళిన కంఫర్ట్గా మనకి ఇదిగోండి లేడీస్కి సంబంధించి నేనైతే ది హ్యాకర్ అనే పేజ్ నుంచి నేను ఈ టీషర్ట్స్ని అయితే తీసుకున్నాను. ఇవి ఎంత
ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయో రోజు మొత్తం వేసుకున్నా కానీ ఇది మన స్వెట్ని మొత్తం కూడా పీల్చేసుకుంటుంది. ఇవి ఆర్గానిక్ అనమాట, బ్యాంబూతో తయారు చేసిన టీ షర్ట్స్. సో వీటిలో నేను 2 కలర్స్ అయితే తెప్పించుకున్నాను, ఒకటి బ్లూ అండ్ ఇంకొకటి గ్రీన్ అనమాట. అందరికీ అంటే అన్ని సైజెస్కి అవైలబుల్ ఉంటుంది. వీటి కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది డార్క్ బ్లూ అయినా కానీ అసలు కలర్ పోవటం అనేదే లేదు. చూసారు కదా, వేసుకున్నా కానీ ఎంత కంఫర్ట్గా ఉందో. మార్నింగ్ నుంచి మనము కుకింగ్ కానీ లేదు అంటే బయటికి వెళ్ళిన మనము యోగా వాకింగ్ లాంటివి చేయాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది. మీరు కనుక టీ షర్ట్స్ ఇలాంటివి ప్రిఫర్ చేసుకునే వాళ్ళైతే నేను చెప్తాను, మీరు కళ్ళు మూసుకొని వాళ్ళ దగ్గర తీసేసుకోండి, ఎటువంటి ప్రాబ్లము ఉండదు, అంత కంఫర్ట్గా ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదొక టీ షర్ట్ అయితే అండ్ గ్రీన్ వేసుకుంటే ఇలా ఉందన్నమాట. ఈ 2 కలర్స్ నాకు చాలా బాగా సూట్ అయింది అనిపించింది అండ్ వేసుకున్నా కానీ నాకు కూడా చాలా కంఫర్ట్గా ఉంది. సో ఇవి చాలా స్ట్రెచబుల్గా ఉన్నాయండి, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. చాలా చిన్న ఫోల్డింగ్ అయిపోతుంది, మనం బయటికి తీసుకెళ్ళాలనుకున్నా కానీ హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా సెట్ అయిపోతుంది. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చక్కగా వెళ్ళి అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయిపోయి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి మన బ్యాగ్ వచ్చేస్తే ఇక్కడైతే నేను ఫాస్ట్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను, అలాగే రైస్ కూడా పెట్టేసాను. లంచ్ అయితే అయిపోయింది. ఒక పక్కన ఎగ్ పెట్టాను కాబట్టి ఎగ్స్ అయిపోయినాయి, అలాగే ఇడ్లీ కూడా వేసేసాను. ఇంకా చట్నీ వేసి పన్విత్కి అయితే బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసి వాడికైతే ఇచ్చేస్తున్నానండి. మార్నింగ్ పిల్లలకి ఎంత వీలైతే అంత ఫుడ్ కన్జ్యూమ్ అయ్యేలాగా మనము ప్లాన్ చేసుకుంటే వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎంత హెవీగా పెడితే వాళ్ళు డే మొత్తం యాక్టివ్గా ఉండటానికి అండ్ రోజు హెల్తీగా ఉండటానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది నేను గమనించిన పర్సనల్ పాయింట్ అనమాట. సో వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎంత వీలైతే అంత ఫుడ్ని వాళ్ళకి పెట్టడానికి ట్రై చేయండి. సో నేను అట్లాగే ఇడ్లీ కొంచెం తగ్గించి ఎగ్ని యాడ్ చేశాను. సో ఎగ్ కూడా వాళ్ళు తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి జ్యూస్ ఇచ్చాము అంటే వాళ్ళు హెల్తీగా ఉంటారనమాట. మార్నింగ్ ఒక ప్రోటీన్ జ్యూస్ ఇడ్లీ ఇలాగ అన్ని విటమిన్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అండ్ వాళ్ళ ఎదుగుదలకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో పన్విత్కి అట్లా పెట్టేశాను. ఇప్పుడే బిశ్వా లేచాడనమాట, వాళ్ళ అన్నయ్య వెళ్ళే టైంలో వాడు లేచాడు. సో రోజు వాడు కూడా వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి బాయ్ చెప్పి వస్తాడనమాట. సో ఈరోజు పన్విత్ని పంపించే వాటికే నేను వ్లాగ్ని అయితే షూట్ చేశానండి. ఇంకా ఆఫ్టర్నూను ఎక్కడ కూడా వ్లాగ్ తీయలేదనమాట, ఎందుకంటే మేము ఈవినింగ్ బయటికి వెళ్ళాల్సింది ఉంది. అందుకే మార్నింగ్ నుంచి కొంచెం పనులు అవన్నీ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళి పన్విత్ని స్కూల్ నుంచి తేవటం, పన్విత్ వచ్చిన తర్వాత అందరం రెడీ అయిపోయి ఇప్పుడు విజయవాడ అయితే వెళ్తున్నాము. విజయవాడ ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారా? సో ఈరోజు మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో కృష్ణయ్య పూజ ఉంది, కృష్ణయ్య భజన ఉందన్నమాట. సో అందుకు ఇన్వైట్ చేస్తే మేమందరం కలిసి వెళ్తున్నాము. బయలుదేరేసరికల్లా కొంచెం లేట్ అయిపోయిందనమాట, 6 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికల్లా. సో ఈరోజు మేము బస్లో ట్రావెల్ చేస్తున్నాము. పన్విత్కి ఇది ఫస్ట్ టైం బస్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇంతవరకు వాడు బస్ ఎక్కిందే లేదు. సో గుంటూరు బస్ స్టాండ్కి ఆటోలో వెళ్ళిపోయి అక్కడ నుంచి అయితే మేము విజయవాడ బస్ స్టాండ్లో దిగేసి అక్కడ నుంచి మేము ఇంటికి వెళ్తున్నాము. మా అత్తయ్య వాళ్ళది వచ్చేసి రామరపాడు అనమాట. విజయవాడలో రామరపాడు అనే స్ట్రీట్లో ఉంటారు. సో మా అత్తయ్య కూడా వాళ్ళ పుట్టిన ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. సో మా అత్తయ్య వాళ్ళ పుట్టింటి సైడ్ మొత్తం కూడా రామరపాడే అనమాట. అక్కడ చాలామంది బంధువులు ఉన్నారు మా అత్తయ్య సైడ్ నుంచి. సో ఈరోజు వెళ్ళాము అంటే నెక్స్ట్ డే కూడా అక్కడే ఉండటానికి ప్లాన్ చేసుకున్నాము. సో అందరినీ కలిసి వద్దాము అనుకున్నట్లుగా ఈరోజు అయితే స్టార్ట్ అయ్యాము. సో ఈరోజు అసలే లేట్ అయింది అనుకుంటే రామర్పాడు వెళ్ళటానికి అక్కడ స్ట్రీట్కి వెళ్ళటానికి మనము ఇంకో బస్సు లేదు అంటే ఆటోలో వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళటానికి బస్సు ఉండిద్ది అనమాట. సో ఆ బస్ కోసం వస్తే అది కొంచెం లేట్ అయింది. సో వెళ్ళడానికి ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. మేమైతే కరెక్ట్గా పూజ టయానికైతే ఇంటికైతే చేరుకున్నామండి. ఇదిగోండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పూజ గది అయితే ఇలా ఉంటుందన్నమాట. మా అత్తయ్య కృష్ణయ్య భక్తురాలు. సో అందుకే ఇంట్లో మొత్తం కూడా కృష్ణయ్య బొమ్మలే ఉంటాయి. చాలా బాగా అలంకరించింది మా అత్తయ్య. ఇదిగోండి కృష్ణయ్యకి పూలదండలు కానీ లేదు అంటే తులసాకు మొత్తం కూడా మా అత్తయ్య తన స్వయంగా అన్నిటినీ చక్కగా గుచ్చుకొని దేవుడి మందిరానికి అలాగే దేవుళ్ళన్నిటికీ కూడా చాలా బాగా అలంకరించింది.
నేను ఫస్ట్ టైం ఇట్లాగా కృష్ణయ్య భజన్ని చూడటం. సో కొంచెం ఎర్లీగా వద్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా అలాగ లేట్ అయిపోయిందనమాట. సో ఇక్కడ మొత్తం కూడా ఇదిగోండి ఇక్కడ మైక్లో మనకి చెప్తూ ఉన్నారు కదా. సో ఇతని దగ్గరే మా అత్తయ్య గారు అంటే మా చిన్నత్తయ్య కృష్ణయ్య మాలని తీసుకున్నారనమాట వాళ్ళ గురువు గారు. సో వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య మాల తీసుకున్న గురువు గారండి. ఇతను కోల్కతాలో ఉంటారనమాట. ఇట్లాగా విజయవాడ వచ్చినప్పుడు కృష్ణయ్య మాల తీసుకొని కృష్ణయ్య భక్తులు ఉంటారు కదా వాళ్ళందరూ ఇళ్ళల్లో ఇట్లా ఒక పూట అనుకొని ఇట్లాగా భజన అయితే పెట్టుకుంటారనమాట. ఈ భజన చూడటం నాకు మొదటిసారి అయినా కానీ నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేశారు. సో ఈసారి ఎప్పుడన్నా కానీ మా అత్తయ్య మళ్ళీ ఇట్లాగే పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా వెళ్ళాలి అని అట్లా అనిపించింది అనమాట. అంత బాగుంది. సో ఇక్కడ గురువు గారు అన్నీ కూడా చెప్తూ ఉంటే మేమందరం చక్కగా కూర్చొని వింటూ ఉన్నాము. ఇట్లా వినేటప్పుడు మనము అట్లా ఆ కృష్ణయ్య గురించి ఎక్కువ చెప్తారు కాబట్టి మనం కూడా అలా ఫీల్ అయిపోతాం అనమాట. అక్కడే ఉన్నట్లుగా కృష్ణయ్య గురించి చెప్తుంటే ఆ కృష్ణయ్య దగ్గరే ఉండి చూస్తున్నట్లుగా అలా అనిపిస్తుంది. అంత బాగా చెప్తారనమాట. ఇట్లా చెప్పటం అయిపోయిన తర్వాత దేవుడికి ప్రసాదం పెడతారు. సో ప్రసాదం పెట్టిన తర్వాత కొంచెం భజన జరుగుతుంది. ఆ తర్వాత మనకు కూడా ఉంటుందన్నమాట నైట్ డిన్నర్ అక్కడే. సో మేము వెళ్ళిన రోజు ఏకాదశికి సపరేట్గా ఉంటుందన్నమాట భోజనం అదంతా కూడా. సో ఇట్లాగా మొత్తం కూడా భజన జరిగిన తర్వాత మనకి ఆ ప్రసాదం అనేది ఉంటుంది. ఇదిగోండి భజన అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే గురువుగారికి భోజనంని ఆఫర్ చేశారు. సో చక్కగా గురువుగారు అయితే భోజనంని తింటున్నారండి. మీరు భజన విన్నారు కదా, భజన అంత బాగా జరుగుతుందనమాట, చాలా బాగా జరుగుతుంది. సో మేమందరం కూడా పాల్గొన్నాము. నేను ఇలా పాల్గొనడం ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చిన గురువు గారికి అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా నేను భోజనంని వడ్డిస్తున్నాను. ఇక్కడ గురువు గారు వాళ్ళందరూ కూడా భోజనం చేశారండి. భోజనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇదిగోండి ఇంకా గురువుగారు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మేము కూడా కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము. ఈరోజు ఏకాదశి కదా, ఏకాదశికి అన్నంతో తయారు చేసిన ప్రసాదం కాకుండా ప్రసాదంని ప్లాన్ చేస్తారనమాట. ఇక్కడ ఏమేమి చేశారో మీకు చూపిస్తాను, ఒకసారి వచ్చేయండి. ఇక్కడ మేము అందరం తింటూ ఉన్నాం కానీ మా అత్తయ్య గారి ప్లేట్ జస్ట్ ఇప్పుడే పెట్టుకున్నారు, అందుకే అత్తయ్య గారి ప్లేట్లో అన్నీ ఉంటాయి కాబట్టి మీకు చూపిస్తాను, ఒకసారి వచ్చేసేయండి. ఈ రోజైతే మనకి ఫస్ట్ సబూదన అంటే సగ్గు బియ్యంతో తయారు చేస్తారు కదా, సో సబూదన, అలాగే సగ్గు బియ్యంతో తయారు చేసిన వడియాలు, ఫ్రూట్స్, పల్లీలు, అలాగే స్వీట్ పొటాటోని కూడా చేశారు. ఇంకొకటి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే బంగాళదుంపతో ఫ్రై చేశారని, అంటే అదొక స్నాక్ లాగా ఇట్లాగ ఉంటుందన్నమాట భోజనం మొత్తం కూడా. అలాగే సగ్గుబియ్యం పరమాన్నం ఉంటుంది కదా, మనం పాయసం అంటూ ఉంటాము, అది కూడా తయారు చేశారు. పూజ ఫస్ట్ టైం నువ్వు ఇంట్లో చేయించుకుంటున్నావా? ఇదే ఫస్ట్ టైం మీ ఇంట్లో దేవుడు పూజ అంటే కృష్ణయ్య భజన అంటే ఇప్పుడే ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నావు? కొంచెం అలవాటైంది నాకు, ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలి అనేది. నాకు దీక్ష ఇచ్చిన గురువు గారు జగన్మాల ఉంటారు నవద్వీప్లో, ఆయన ఇప్పుడు వచ్చారు విజయవాడ సిస్టర్కి వచ్చారు ఆయన. అందుకని ఆ విధంగా మా గురువు గారు వచ్చినందుకు ఆయన దర్శించుకొని ఆయన పార్సల్
చాలా బాగా అనిపించింది. మేము వచ్చినందుకు కూడా మాకు కూడా చాలా బాగా హ్యాపీగా అనిపించింది. భజన అదంతా కూడా చాలా బాగా జరిగింది. నీ పుణ్యాన ఫస్ట్ టైం మేము ఇట్లాంటి కృష్ణే భజన చూడటము, అలాగే నువ్వు పెట్టిన ప్రసాదం కూడా చాలా చాలా బాగుంది. మొదటిసారి ఇట్లాంటి ప్రసాదం ఎలా చేసినా చాలా చాలా బాగుంటుంది. అదే ఆయన తిని మనకి ఇస్తారు కదా, ఆ ప్రసాదం రుచి పెరుగుతుంది. ఎలా ఉంటుంది ఇటువంటి కృష్ణే ప్రసాదం ఈ స్టైల్లో తినటం ఇదే ఫస్ట్ టైము. సో మీ ఇంట్లో ఇలా ప్రసాదం తింటూ ఉండడం వల్ల కృష్ణుడు భక్తి పెరుగుతుంది. అసలు ముందు ప్రసాదానికి అట్రాక్ట్ అవ్వాలి మనం. ఆ ప్రసాదం తింటూ ఉండగా కృష్ణుడు భక్తి పెరుగుతుంది. అందుకే ప్రసాదం పెట్టడం వెళ్ళి తీసుకోవచ్చు, పిలవకపోయినా వెళ్ళి తీసుకోవచ్చు. భజన జరుగుతుంటే మనం పెళ్ళిళ్ళకి పిలవకపోతే వెళ్ళం కదా, భజన జరుగుతుందంటే కృష్ణుడు భజన పిలవకపోయినా వెళ్ళవచ్చు. ఏముంటుంది అలా వెళ్ళి ప్రసాదం తీసుకోవచ్చు. ముందు ప్రసాదం తింటూ అలవాటు చేసుకోవాలి ఫస్ట్. ఆ ప్రసాదం ద్వారానే కృష్ణుడు వస్తాడు మన దగ్గర. కృష్ణేనే ఎందుకు కొలవాలని నువ్వు అనుకున్నావు? నీకు ఎందుకు అంత కృష్ణే అంటే ఇష్టం? నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే ఇష్టం. ఇప్పుడు పెళ్లిగా క్రితం కూడా కృష్ణుడు భక్తి చేసేదాన్ని. మా ఇంటి దగ్గర ఒకళ్ళు కృష్ణుడు గురించి చెప్తూ ఉంటే వెళ్ళి క్లాసెస్ వినేదాన్ని. వాళ్ళు ఎట్లా ఏకాదశుడు బట్టి అలా ఉండేదాన్ని. అవన్నీ నాకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి నాకు కృష్ణుడి గురించి తెలుసు. నీ చిన్నప్పటి నుంచి మీ చుట్టుపక్కల అందరూ కృష్ణే భక్తులు అవ్వటంతో సరౌండింగ్ మొత్తం కృష్ణే. అందుకే నీ కృష్ణే అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. పూజ జరుగుతుంది అక్కవారు పిలిచారు అంటే మేము ఎప్పుడు కృష్ణే భజన చూడలేదు. ఆ వీడియో క్లియర్గా తీసి మాకు పెట్టు, మేము చూస్తామని చెప్పారు. ఏముంది, మీరు ఫస్ట్ వచ్చినట్టుగా బాగుంది. బాగా చేస్తారు సంకీర్తన, బాగా ఊపుగా చేస్తారు. లాస్ట్లో చేసినట్టు ఇంకా బాగా బాగుంది. లాస్ట్లో కూడా అవన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు భజన చేసేవి. గురువు గారు ఎక్కడి నుంచి వచ్చారు? నవద్వీప్, మాయాపూర్ పక్కన నవద్వీప్, కోల్కతా. 5 వచ్చారా? వాళ్ళ 5 అక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ ఉన్న ఆయన వ్యాన్ డ్రైవర్ అనమాట. ఆయన టిప్స్ తీసుకుంటారు, మృదంగం వాయించిన ఆయన కారులోనే వస్తారు. ఇక్కడికి వస్తే ఒకసారి ఇక్కడే ఇచ్చారు, కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. షోరూమ్ వాళ్ళు కార్ ఫ్రీ అన్ని వాళ్ళకి ఫ్రీనే. సన్యాసులు కదా, వాళ్ళు ఇంకేం పని చేయరు కదా. ఈ రోజైతే పూజ జరిగింది కదండి. ఇట్లాగా పూజ జరిగి అందరు వెళ్ళిపోయిన తర్వాత మా అత్త అయితే కొంచెం సేపు మాతో మాట్లాడుతున్నారు. ఇలా పూజ చాలా బాగా జరిగిందని హ్యాపీగా మాతో కన్జర్వేషన్ అయితే చేస్తున్నారనమాట. అత్త చిన్నప్పటి నుంచి కృష్ణే భక్తురాలే. వాళ్ళ అమ్మ వాళ్ళు అలాగే అక్కడ ఉండే సరౌండింగ్ మొత్తం కూడా కృష్ణే భక్తురాలు, కృష్ణే భక్తులు. అలాగే అక్కడ ఏరియాలో కృష్ణాష్టమి కూడా చాలా ఘనంగా చేస్తారు. ఈసారి ఎప్పుడైనా కుదిరితే మనం కూడా వెళ్ళి మీతో షేర్ చేస్తాను. సో కృష్ణాష్టమి కానీ ఇట్లాగా పూజలు అన్నీ బాగా చేస్తారనమాట. సో అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలాగా అన్ని మెమరీస్ని అట్లా షేర్ చేస్తూ ఉంటుంటే మేము కూడా కూర్చొని చాలాసేపు అట్లాగా వింటూ మాట్లాడుతూ ఒక 1 అవర్ అయితే టైం ఈజీగా అక్కడే స్పెండ్ చేశాము. సో అంత బాగా చెప్తారనమాట మా అత్తయ్య చెప్పడం స్టార్ట్ చేస్తే. అలా వింటూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో అదనమాట అండి ఈరోజు మేము విజయవాడ వెళ్ళటము, ఇట్లాగా పూజ జరగటము. సో ఇదంతా కూడా ఇట్లా మీతో షేర్ చేయటం అనేది ఈరోజు వీడియో చాలా స్పెషల్ అనమాట నాకైతే. సో చూసారు కదా, మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.